ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులు 50 మందికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అసలు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి? ఓ పక్క రాజకీయ వాడి వేడిగా వాగ్బాణాలను ఇటు పాలకపక్షంగా మేమైతే కానివ్వండి, ప్రతిపక్షంగా ఇతర కూటమైతే కానివ్వండి సంధించుకుంటున్నాం. ఎన్నికల పోరాటంలో బరిలోకి దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ముగ్గురు కలిసి మోకమ్మడిగా ఒక దుష్ట చతుష్టయం అనే కూటమి ద్వారా మా మీద రాజకీయంగా ముప్పేట దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇదో పక్క జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కానీ, ఒక అవ్వాతాతలు కానీ వీళ్ళందరికీ సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా, రాష్ట్రాన్ని సంక్షేమంతో అభివృద్ధితో రెండు కళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనలో కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో గతంలో 2019 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వ, తాత, ముసలి, ముతక, వికలాంగురాలో లేదా ఇంకొకరో ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఎటువంటి పరిస్థితులు ఉండేవి? ఎండైనా, వానైనా, చలైనా దారి తోచక, దిక్కు లేక, కాళ్ళు ఈడ్చుకుంటూ ముసలోళ్ళు నడాలు పడిపోయి ఆ వీల్ చైర్లతోనో, ఆ చేతికర్రల సాయంతోనో ఎండనక ఈ ఆఫీసుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా అయ్యో బాబు రామచంద్ర పెన్షన్ మహాప్రభు అన్నా సరే దయ లేకుండా, కరుణ లేకుండా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అవ్వాతాతలు ఎంతమంది ఉన్నారు ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు పరిపాలనలో లెక్కలు తీస్తే తెలుస్తుంది. అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏ అవ్వకి, ఏ తాతకి రాకూడదు, ఏ వికలాంగుడికి రాకూడదు, ఏ మహిళలకి రాకూడదు. వాళ్ళకి మనం ఇచ్చేది భిక్ష కాదు, వాళ్ళ అర్హతగా, హక్కుగా పొందుతున్నటువంటిది ప్రజాస్వామ్యం అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి వాలంటీర్కి ఒక 50 ఇళ్ళు మార్కింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, ట్రాన్స్పరెంట్గా, ఒక్క పైసా అవినీతి జరగకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ఇది ఇప్పటి వరకు జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి? అవునన్న మగాడు లేదా రాజకీయంగా ఎదుర్కోవాల్సిన మనగాడు చంద్రబాబు నాయుడు, నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొట్టు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కన్నెత్తలేని చేతగాని దద్దమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నోరెత్తలేని చవటల్లారా, ముసలోళ్ళు అవ్వాతాతల మీదట మీ ప్రతాపాలు. మీ ఇళ్లలో మీకు నానమ్మలు లేరా, అమ్మమ్మలు లేరా, అవ్వాతాతలు లేరా? అటువంటి వాళ్ళు కాదా ఈ అవ్వాతాతలు? ఎంతండి ఎందా? మనం 2 వీలర్ మీద తిరగలుగుతున్నామా? కనీసం వాలంటీర్ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే ఏమవుతుంది? ఈ వాలంటీర్లు పెన్షన్ ద్వారా పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ గుర్తొస్తారు. గుర్తు రావడం కాదు, ఆల్రెడీ అవ్వాతాతలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ ఏ విధంగా రోడ్డు మీద ఉండేటువంటి విగ్రహాలకు గొడ్లు కట్టేస్తారో, ఒక ఎన్టీఆర్ని చూసినా, ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసినా వారిని చూస్తే వాళ్ళు చేసిన మంచి ఎలా జ్ఞాపకం వస్తుందని చెప్పో ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉంటాయో అలాంటి వంకలైన డొంకట్టు గేసిన కారణాలన్నీ మూటగట్టి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను అడ్డుపెట్టి ఒక సెకండ్ ఆట తన జేబు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్తో ఒక కేసులు, కంప్లైంట్లు పెట్టిస్తూ తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు? వాలంటీర్ అనేవాడు పెన్షన్ పట్టుకెళ్ళి ఇస్తే ఆ వాలంటీర్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కనబడతాయి. వాలంటీర్ని చూస్తే వెన్నులో వణుకు పడుతుంది చంద్రబాబుకి. వాలంటీర్లను ఆపాలనే కక్షతో ఈరోజు అవ్వాతాతలకు వచ్చే పెన్షన్ ఆపాడు. ఇది నీకు సవ్వా అని అడుగుతున్నాం. నీ యొక్క రాజకీయం కోసం, నీ యొక్క అధికార దాహం కోసం, నీ యొక్క కుల్లి కుతంత్రాల కోసం అవ్వాతాతల నోటికాడ కూడు లాగుతావా? వాళ్ళకు వచ్చే పెన్షన్ కోసం నీ కాళ్ళు అడ్డు పెడతావా? ఇది నీకు సవ్వా అని అడుగుతున్నాం. మీరు ఆలోచించండి. మీ అందరికీ కుటుంబాలు ఉంటాయి, మీ అందరికీ పెళ్ళాం బిడ్డలు ఉంటారు, భార్య బిడ్డలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి. మన కుటుంబంలో ఎవరన్నా ఒక వ్యక్తికి చిన్న ఆపద వస్తే, చిన్న ఇబ్బంది కలిగితే మనం ఎంత విలువెల్లాడిపోతాం. ఏ సామాన్య పౌరులు అలా కాదా? సగటు పేదవాళ్ళు అటువంటి వాళ్ళు కాదా? అటువంటి వాళ్ళ మీద నువ్వు కక్ష కడతావు. నీకు ఇంకా ఎలక్షన్లో నువ్వు నామినేషన్ వేయలేదు, నీకు డిపాజిట్ రాలేదు, పట్టుమని 10 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలలేదు. నీ పరిస్థితి అది పెట్టుకుని నువ్వు ఇంత దారుణంగా ప్రజల మీద కక్ష కడుతున్నావు అంటే పొరపాటున నీకు రేపు ఏదన్నా కానీ వస్తే నువ్వు ఈ మనుషులందరినీ చావజంపగలవు ఈ సమాజంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బతికించారో దానంతా సమాధి చేయవా? అంటే నీ యొక్క వ్యక్తిత్వం, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ ప్రవర్తన శైలి ఏంటో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మందికి అర్థమవుతుంది. మళ్ళీ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు దిక్కుమాల రాజకీయాల కోసం మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ముందుకొచ్చో, లేకపోతే వరలరామయ్య గారు లాంటి నాయకుడు ముందుకొచ్చో వీళ్ళట మళ్ళీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇంటింటికి పంపిణీ చేయాలి, సచివాలయంతో పంపిణీ చేయాలి. నిన్ను ఎవడ కంప్లైంట్ పెట్టించమన్నాడు? ఎవడ చండాలంగా రిజల్ట్స్ తీసుకురమ్మన్నాడు? రావాల్సినటువంటి పెన్షన్ ఎవడాపమన్నాడు? ఈరోజు ఆ అవ్వాతాతల నుండి ఆగ్రహ జ్వాలలు పెళ్లిబిక్కుతుంటే వాళ్ళ యొక్క శాపనార్థాలతో నువ్వు, నీ పార్టీ, నీ కూటమి తునాతునకలైపోద్దని అర్థమయ్యి ఈరోజు మళ్ళీ దొంగ ఏడుపులు, కొంగ జపాలు మొదలుపెట్టి
మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం. ఇంత నీచమైనటువంటి రాజకీయం అవసరమా? నీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి గారితో మగాళ్ళ పోటీపడు, తేల్చుకో, నీ సత్తా ఏముందో ఎన్నికల సంగ్రామంలో తేల్చుకో. కానీ పేద వర్గాల మీద దాడి చేయడం అనేటువంటిది చాలా తప్పు, పొరపాటు. అన్నిటికీ దేవుడు అనేవాడు ఉంటాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ పెన్షన్ ఆపినటువంటి దిక్కుమాలిన పని ఏదైతే ఉందో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. 2024 ఎన్నికల్లో అబ్బా తాతలు పెన్షన్దారులు కొట్టే దెబ్బ చంద్రబాబు అంటాడా అబ్బా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.